బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణలో పలువురు సీనియర్ ఐపీఎస్ అధికారులను బదిలీ చేశారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్గా సివి ఆనంద్కు పోస్టింగ్ ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికల ముందు వరకు హైదరాబాద్ సిపిగా పనిచేశారు సివి ఆనంద్. ప్రస్తుత నగర పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాసరెడ్డిని విజిలెన్స్ డీసీగా ట్రాన్స్ఫర్ చేశారు. అలాగే ఏసీబీ డీసీగా విజయ్ కుమార్ను నియమించారు. తెలంగాణలో పలువురు సీనియర్ ఐపీఎస్ అధికారులను బదిలీ చేశారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్గా సివి ఆనంద్కు మరోసారి పోస్టింగ్ ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికల ముందు వరకు హైదరాబాద్ సిపిగా పనిచేశారు ఆనంద్. ప్రస్తుత నగర పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాసరెడ్డిని విజిలెన్స్ డీసీగా ట్రాన్స్ఫర్ చేశారు. అలాగే ఏసీబీ డీసీగా విజయ్ కుమార్ను నియమించారు. దీనిపై మరిన్ని డీటెయిల్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. ఎస్ సునీల్. తెలంగాణలో సీనియర్ ఐపీఎస్ లను బదిలీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 5 అధికారులకు తిరిగి మళ్ళీ పోస్టింగ్ కూడా ఇచ్చింది. ప్రధానంగా హైదరాబాద్ కమిషనర్ గా ఉన్నటువంటి కొత్తకోట శ్రీనివాసరెడ్డి స్థానంలో సివి ఆనంద్ ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇక ఈ టైంలో సివి ఆనంద్ ను నియమించడం కారణాలు ఏంటి అనేది కూడా ఒక చర్చ అయితే జరుగుతూ ఉంది. ఎన్నికల ముందు సివి ఆనంద్ హైదరాబాద్ కమిషనర్ గా ఉన్నారు. ఆ సమయంలో ఎలక్షన్ కమిషన్ నిర్ణయం మేరకు ఆయన్ను బదిలీ చేశారు. ప్రస్తుతం ఆయన సివి ఆనంద్ ఏసీబీతో పాటు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీగా ఉన్నారు. ఆయన్ని మళ్ళీ తిరిగి హైదరాబాద్ కమిషనర్ గా నియమించారు. ఆయన స్థానంలో ఉన్నటువంటి కొత్తకోట శ్రీనివాస్ రెడ్డిని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ మరియు ఎక్స్ అఫిషియో ప్రిన్సిపల్ సెక్రటరీ టు గవర్నమెంట్ అండ్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ కి బదిలీ చేశారు. ఇక ఈ వ్యవహారంలో అంటే సీనియర్ ఐఏఎస్ గా ఉన్నటువంటి సివి ఆనంద్ కి హైదరాబాద్ కమిషనర్ గా కట్టబెట్టాలన్న కారణంతో బదిలీ చేశారని చెప్పేసి కూడా చర్చ జరుగుతా ఉంది. మరోవైపు ఈ మధ్య కాలంలో హైదరాబాద్ లో ఇటు గణేష్ నిమజ్జనం కావచ్చు, మిలాద్ నబీ కార్యక్రమాలని గతంలో హైదరాబాద్ లో పనిచేసిన అనుభవంతో ఆయనకు మళ్ళీ హైదరాబాద్ సిపి కట్టబెట్టారని చెప్పేసి తెలుస్తుంది. ఇక విజయ్ కుమార్ ఈయన 97 ఐపీఎస్ అధికారి, అడిషనల్ డీజీగా ఉన్నారు. ఈయన్ను ఏసీబీ డైరెక్టర్ జనరల్ గా నియమించింది. గతంలో సివి ఆనంద్ పోస్ట్ ఉన్నటువంటి పోస్ట్ లో ఈయన్ని బదిలీ చేశారు. ఇక మహేష్ ఎం భగవత్ ఈయన కూడా అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ర్యాంక్ లో ఉన్నారు. ఆయన్ని ఇదివరకు ఉన్నటువంటి పోస్ట్ తో పాటు లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీజీగా ఉన్నారు. దాంతో పాటు పోలీస్ పర్సనల్ అండ్ వెల్ఫేర్ డెవలప్మెంట్ కి ఫుల్ అడిషనల్ ఛార్జీగా ఆయనకు బాధ్యతలు అప్పగిస్తూ బదిలీ చేశారు. ఇంకా మరో ఐపీఎస్ అధికారి ఎం రమేష్ ఈయన కూడా ఐజీ అధికారి. ఈయన్ని కూడా ప్రస్తుతం తెలంగాణ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు పదవిలో ఉన్నటువంటి ఈయన్ను తెలంగాణ కోర్ట్స్ సంబంధించి బదిలీ చేశారు. మొత్తం కూడా 5 అధికారులను బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఊహించని విధంగా ఈ బదిలీలు జరిగాయన్న చర్చ అయితే జరుగుతూ ఉంది. పవన్.